క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభవందనములు. ఈరోజు మనము సరి చేసుకోవటం గురించి నేర్చుకుందాము. సరి చేసుకొనుట అంటే సరి చేసుకోవటం అంటే ఏంటి? సరి చేసుకోవటం అంటే ఏంటి? మన తప్పులను సరిదిద్దుకోవటం. మనము తెలుసో తెలియకో ఏదో ఒక విధంగా మనం ఏం చేస్తున్నాము? తప్పు చేస్తున్నాము, ఏదో ఒక విధంగా బురదలో పడిపోతున్నాం. ఆ బురదలో పడిన తర్వాత ఆ బురదలో నుండే మనం ఇంటికి వెళ్తామా, లేకపోతే శుభ్రం చేసుకుని ఇంట్లోకి అడుగు పెడతామా? శుభ్రం చేసుకొని ఇంట్లోకి అడుగు పెడతాం. అదే విధంగా మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మన హృదయాన్ని వాక్యంతో సరి చేసుకుంటాం. మన హృదయాన్ని వాక్యంతో శుద్ధి చేసుకుంటాము. మనం ఎక్కడ పడిపోయాము, ఎక్కడ బలహీనులమై ఉన్నాము అని చెప్పి. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం ఒకసారి మనం చదువుదాం. కీర్తనలో 119:9. కీర్తనలో 119:9 చూద్దాం. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. చాలు. ఇక్కడ వాక్యము ఏమని స్పష్టంగా చెప్తుంది? యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు అంటే తమ నడతను ఏ విధంగా సరి చేసుకుంటారు. ఇక్కడ యవ్వనస్తులేనా? మిగతా వాళ్ళు కాదా? అందరికీ చెప్తున్నాడు. ఇక్కడ యవ్వనస్తులు కాదు, అందరికీ అప్లై చేసుకుంటున్నాం మనం. అంటే మన నడతను సరి చేసుకోవటానికి, మన నడతను శుద్ధి చేసుకోవటానికి ఏం ఉపయోగపడుతుందంటే ఆయన వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. అంటే దేవుని వాక్యమును బట్టి మన నడతను సరి చేసుకోవటం ఎలాగా అంటే, మన నడతను జాగ్రత్తగా చూసుకోవటం ఎలాగా అంటే, ఆయన వాక్యాన్ని బట్టి మాత్రమే మనము మన నడతను సరి చేసుకుంటాము, మన ప్రవర్తనను సరి చేసుకుంటాము, మన ఆలోచన సరి చేసుకుంటాము. ఆయన వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకోవాలి. ఇంకా దేన్ని బట్టి మనం సరి చేసుకోవటానికి కుదరదు. దేని బట్టి సరి చేసుకున్నా గాని, మళ్ళీ పాపంలో పడిపోతాం. ఉదాహరణకి మీ చేతుల నిండా నెయ్యి అంటింది. ఉట్టి నీళ్ళతో కడుక్కుంటే మొత్తం పోయిద్దా, లేకపోతే సబ్బుతో కడుక్కోవాలా? శుభ్రంగా సబ్బుతో కడుక్కుంటేనే పోయిద్ది. అంటే మామూలుగా నీళ్ళతో కడుక్కుంటే పోయిద్ది, కానీ ఏముండిపోద్ది? జిడ్డు ఉండిపోద్ది. అంతేనా? మరి ఎలాగైతే ఆ జిడ్డు పోవాలంటే ఏం చేయాలి? సబ్బుతోనే కడుక్కోవాలి, హ్యాండ్ వాష్ తోనే హ్యాండ్ శుభ్రం చేసుకోవాలి. అదే విధంగా మనలో ఉన్న బలహీనమైన ప్రవర్తన, మనలో ఉన్న పాపపు స్వభావము, మనలో ఉన్న పాపపు నడవడిక, వాటన్నిటిని ఏ విధంగా సరి చేసుకుంటాము? దేవుని వాక్యం ద్వారానే సరి చేసుకుంటాము. ఆయన వాక్యం దగ్గరికి మనం వస్తేనే మనం సరి చేసుకోగలుగుతాము. ఆయన వాక్యం దగ్గరికి రాకుండా మనం సరి చేసుకోవాలంటే కష్టం. అది సరి చేసుకోవటం అనేది అసాధ్యం. ఇది ఎలా ఉందంటే, ఏ వ్యక్తి అయినా సరే, నేను వాక్యం దగ్గరికి రాను, బట్ నా నడవడికను సరి చేసుకుంటున్నాను, నేను మంచిగానే బ్రతుకుతున్నాను అని చెప్పడం ఎంత మూర్ఖత్వం అంటే, నేను స్కూల్కి వెళ్ళను, ఏమీ చదవను, కానీ ఎగ్జామ్స్ లో మాత్రం నాకే ఫస్ట్ క్లాస్ వచ్చింది అని అనుకోవటంతో సమానం. అంతేనా? మనం స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి. డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తే స్కూల్కి చదువుకోకుండా ఎట్లా పాస్ అవుతాడు? వాడు పాస్ అవడు. అదే విధంగా మనము మన నడకలను సరి చేసుకోవాలి అంటే మన వాక్యం దగ్గరికి రావాలి, వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన నడవడిక అనేది సరిగ్గా ఉంటుంది. మన హృదయం అనేది దేవునిలో సరిగ్గా ఉంటుంది. వాక్యాన్ని బట్టి మాత్రమే. ఇంకా దేన్ని బట్టి మనం అనేది శుద్ధి చేసుకోలేము. అర్థమైంది ఎక్కడి వరకు? ఇప్పుడు మనము ఒక పట్టణం గురించి చూద్దాము. దేవుని హెచ్చరిక వచ్చినప్పుడు ఆ పట్టణస్థులు నిజంగా దేవుని వైపు ఎలా తిరిగారో, ఎలా తన పాప స్వభావాన్ని విడిచిపెట్టారో, ఎలా తన జీవితాన్ని సరిచేసుకున్నారో అనేది ఇప్పుడు మనం చూద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము చదువుదాం ఒకసారి. 1 నుంచి 10 వచనాలు. 3 అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి? 10 వచనాలు ఉన్నాయి. ఆ 10 వచనాలు ఒకసారి ఈరోజు ఇవాళ మనం
ధ్యానం చేద్దాము. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ 3 వచనాల్లో ఏముంది? దేవుడు రెండవసారి ఎవరికి చెప్తున్నాడు? యోనాకు చెప్తున్నాడు. అంటే రెండవసారి చెప్పడం అంటే ఒకసారి ఆల్రెడీ చెప్పేశాడు. ఫస్ట్ సారి ఏం జరిగిందంటే దేవుడు యోనాకు చెప్తాడు, యోనా నువ్వేం చేస్తావంటే నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ వాళ్ళందరూ నశించిపోతున్నారు, అక్కడ వాళ్ళందరూ పాపంలో పడిపోయి ఉన్నారు, నేను ఆ పట్టణాన్ని కాల్చివేస్తాను, నువ్వు వెళ్ళి దాని మీద తీర్పు ప్రకటించు అని చెప్పి ఎవరిని పంపిస్తాడు? యోనాని పంపిస్తాడు. యోనాకి చెప్తాడు. చెప్పిన తర్వాత యోనా ఏమనుకుంటాడంటే, అమ్మో నేనెలా నా పట్టణానికి అని చెప్పి తార్షీషు పారిపోతాడు. అంటే దేవుడు తూర్పుకి వెళ్ళమంటే ఈయనేమో పడమరకి పారిపోతాడు. పడమరకి పారిపోయిన తర్వాత ఒక సముద్రం కదా, సముద్రంలో వెళ్తూ ఉంటే పడవలో వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏమైందంటే కింద అంటే అమరమున నిద్రపోతా ఉంటాడు. ఈయన నిద్రపోతా ఉంటే పెద్ద తుఫాను, పెద్ద అలలు వచ్చేసరికి మరి అక్కడున్న ప్రజలందరూ భయభ్రాంతులైపోయి వారి దేవుళ్ళని పూజించుకుంటూ ఉంటారు. ఈయన చూస్తే ఏమయ్యాడంటే కింద నిద్రపోతున్నాడు. నిద్రపోయిన తర్వాత వాళ్ళందరూ లేపి, ఇదిగో ఇంత పెద్ద ప్రమాదం వచ్చింది, నీ దేవుడికి నువ్వు ప్రార్థన చెయ్యి, నిజమైన దేవుడు ఈ ఆపద నుంచి మనల్ని తప్పిస్తాడేమో అని చెప్పి వారు యోనాకి సజెషన్ చెప్తారు. యోనాకి చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదిగో ఎంత పెద్ద ఆపద ఎవరి ద్వారా వచ్చిందో చీట్లు వేద్దాం. ఇప్పుడు చీట్లు లేవు. ఇదివరకు రోజుల్లో ఏంటి, చీట్లు వేస్తారు. పేర్లన్నీ రాసి ఏం చేశారంటే చీట్లు వేశారు. చీట్లు వేసిన తర్వాత ఎవరి పేరు మీద పడిందో తెలుసా? యోనా పేరు మీద పడింది. ఇప్పుడు యోనా అడిగారు, యోనా నీ సంగతి ఏందో చెప్పయ్యా, ఎక్కడి నుండి వచ్చావు, నీ ప్రజలు ఏంటి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే యోనా జరిగిన సంగతి అంతా చెప్తాడు. నేను పారిపోయి వచ్చాను దేవుడి దగ్గర నుంచి అని చెప్పి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఈ ఆపదను ఎలా తప్పించుకోగలం? మానవ మాత్రులు మనం తప్పించుకోలేము. ఈ ఆపదను ఎలా తప్పించగలగాలో నువ్వు నాకు ఒక సొల్యూషన్ ఇవ్వు అంటే, జవాబు ఇవ్వంటే అప్పుడు యోనా ఏమంటాడంటే, నన్ను తీసుకెళ్లి సముద్రంలో పడేయండి అంటాడు. సముద్రంలో పడేయండి అనగానే సముద్రంలో పడేస్తారు. పడేసిన తర్వాత సముద్రం అంతా నిమ్మలం అయిపోద్ది. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద చేపను సిద్ధపరుచుంటాడు సముద్రంలో సిద్ధపరుచున్న తర్వాత ఈ యోనా ఎప్పుడైతే పడిపోయాడో చేప మింగేసిద్ది. ఆ చేప మింగేసిన తర్వాత యోనా అప్పుడు కళ్ళు తిరిగితే చేప కడుపులో ఉంటాడు. 3 రోజులు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా క్షమించాను. 3 రోజుల తర్వాత ఆ చేప ఏం చేసింది? కక్కేసిద్ది. ఇప్పుడు మనకు ఒక డౌట్ వచ్చింది. ఏమని డౌట్ వచ్చింది అంటే, చేప మింగటం ఏంది సిల్లి, కాకపోతే చేప మింగితే మనిషి బ్రతకటం ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. అది మీకు అందరికి తర్వాత వివరిస్తాను, కానీ ఇప్పుడు అది కాదు కాంటెస్ట్, మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత ఊసేసిద్ది చేప. ఊసేసిన తర్వాత అప్పుడు యోనాకి బుద్ధి వచ్చి మళ్ళీ తన ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఇది ఇక్కడ అంతటా యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై, మళ్ళీ రెండవసారి ప్రత్యక్షమైందంట. ఒకసారి ఆల్రెడీ పారిపోయాడు, ప్రత్యక్షమైంది పారిపోయాడు. అయినా కానీ దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు అసలుకి. ముక్కు పిండి మరి నిన్ను ఎక్కడికి పంపించాలి అక్కడ పంపిస్తాడు. అంటే దేవుడు గనక ఒక్కసారి ఎంచుకున్నాడు అంటే 6 100 అయినా 100 126 అయినా తప్పకుండా నిన్ను అదే ప్రదేశానికి పంపిస్తాడు. నువ్వు ఎంత గించుకున్నా వదిలిపెట్టేది లేదు. అంతేనా? చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళనైనా మారం చేసి తల్లి ఏం చేసిద్ది? 4 కొట్టి పంపించిద్ది. అంతేనా? నేను వెళ్ళనని పారిపోయినా కానీ పట్టుకుని అవసరమైతే భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళి అక్కడ టీచర్ దగ్గర పడేసి వచ్చేసిద్ది. అంటే గమ్యస్థానం అనేది మరవద తల్లి. 4 దెబ్బలు కొట్టైనా సరే తీసుకెళ్ళి. అదే విధంగా దేవుడు కూడా ఏం చేశాడంటే, వాళ్ళు ఎక్కడైతే ఆయన పంపించాలని ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలోకి ఫస్ట్ నేను వెళ్ళనని చెప్తే ఒక 2 దెబ్బలు కొట్టి బుద్ధి చెప్పి నాయన అని చెప్పి చివరికి రెండోసారి ప్రత్యక్షమై పంపించాడు. అప్పుడు మనవాడికి దెయ్యం దిగిపోయింది.
దెబ్బకి దయ్యం దిగింది అంటారు కదా, అట్లా దిగిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు రెండవసారి ప్రత్యక్షమై సెలవిచ్చిన తర్వాత మళ్ళీ అదే చెప్తున్నాడు, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. ఇక్కడ చూడండి, నినివే మహాపురము, ఇంగ్లీష్ లో ఏముంటుందంటే గ్రేట్ సిటీ అంటారు, అంటే గొప్ప పట్టణము. నినివే చాలా గొప్ప పట్టణము దేవుని దృష్టిలో. ఆ మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. నేను నీకు ఏదైతే తెలియజేస్తున్నానో, ఏదైతే చెప్తున్నానో దాని గురించి మాత్రమే చెప్పు, ఎక్స్ట్రా చెప్పొద్దు. దాని గురించి మాత్రమే చెప్పు. మనమైతే ఒక పని చేయమని చెప్పమంటే ఇంకా 4 ఎక్స్ట్రా మాటలు చెప్తాం. అలా ఏం చెప్పొద్దు నువ్వు. నేను నీకు ఏదైతే చెప్పాలి తలిచానో, నేను నీకు ఏదైతే చెప్తున్నానో అదే సమాచారాన్ని నువ్వు వారికి ఏం చేయాలి, ప్రకటన చేయాలి, అంతే. ఇంక ఎక్స్ట్రా ఏమీ చెప్పకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యోనా సైడ్ గురించి మనం ఆలోచించాం అనుకోండి, ఎలా ఉండిద్దంటే యోనా కూడా భయపడ్డాడు. ఎందుకంటే ఆ నినివే మహాపట్టణము, ఆ నినివే పట్టణం ఎంతో గొప్ప పట్టణం అది. కానీ అక్కడ ఏంటంటే మెల్కో అనే దేవతను పూజిస్తారు, యుద్ధ దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తారు, దేవుణ్ణి దేవతలు వారు ఆరాధిస్తారు. అందుకని వీరికి యోనాకి భయం వేసిద్ది. అదీ కాక ఇజ్రాయెల్ ప్రజలకి నినివే పట్టణస్తులకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతానే ఉంటాయి. మరి దేవుడు ఏం చేశాడు, శత్రువు దగ్గరికి వెళ్ళి తీర్పు ప్రకటించమన్నాడు. శత్రువు దగ్గరికి వెళ్ళి తీర్పు ప్రకటించమంటే ఎవరికైనా కోపం వచ్చిందా రాదా? మనుషులైతే ఏం చేస్తాం, కోపపడతాం. దేవుని మీద ఏమన్నా చేయగలం మనం? ఏం చేయలేదు కాబట్టి మోసుకొని పారిపోయాడు పాపం. అంతే. అక్కడ మనం ఉన్నా కానీ సేమ్ ఇదే ఆలోచనతో ఉంటామండి, ఆలోచిస్తూ ఉంటాము. ఇప్పుడు మీరు రక్షణ పొందున్నారు, ఉదాహరణకి మీరు అందరు రక్షణ తీసుకున్నారు కదా, రక్షణ పొందున్నారు. పక్కనే ఒక మీ శత్రు దేవుడు వెళ్ళి ఒక వాక్యం చెప్పాను కానీ మీరు ఏం చెప్తారు? చెప్పండి, చెప్తారా చెప్పరా? ఎందుకయ్యా ఆమె చెప్పేది? ఆమె నశించిపోవాలి, నేను రక్షించబడి ఆమె ఆలోచన వచ్చిద్దా లేదా మనకి? ఎందుకు? మన శత్రువు కూడా నశించిపోవాలి, దేవుని నమ్ముకొని రక్షణలోకి వచ్చిద్దా? అబ్బబ్బా, అట్టట్లా కుదిరిద్ది? నేను నరకానికి వెళ్ళాలి, నేను పరలోకానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నేను చూడాలి, అంతే. వీళ్ళని చూడాలి, అప్పుడు కానీ నా కోపం తీరదు, నాకు కసి తీరదు అని మనం చెప్తామా? చెప్పం. మరి ఇక్కడ సిట్యువేషన్ కూడా యోనా కూడా మనమే కదా, మనమేనా? మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టుంది కదా. అట్లా అయిపోయిన తర్వాత వెళ్ళాడు రెండోసారి. అక్కడ చెప్పంగానే ఇంకా భయం వచ్చిన తర్వాత, అది దేవుడు ఒకసారి చెప్పిన తర్వాత మారు మనసు పొంది సరి చేసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, నినివే పట్టణానికి వెళ్ళాడు. దేవుడు రెండోసారి చెప్పాడు కదా. ఆ మహాపట్టణానికి వెళ్ళిన తర్వాత నేను ఏది చెప్పమన్నానో అది చెప్పమంటున్నాడు, అదే చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు అంటే 3వ వచనంలో చూద్దాం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. అంటే యెహోవా ఏదైతే సెలవిచ్చాడో ఆయన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణానికి వెళ్ళాడు. ఇక్కడ రెండోసారి చూడండి, రెండవసారి యోనా దేవుని ఆజ్ఞను తిరస్కరించలా, దేవుని ఆజ్ఞను పాటించాడు. మొట్టమొదటిసారి ఏమో తిరస్కరించాడు, రెండోసారి ఏమో పాటించాడు. ఇక్కడ యోనాను మనం చూసినట్లయితే ఫస్ట్ ఏమో వదులుకున్న తర్వాత తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఏ విధంగా సరి చేసుకున్నాడు? దెబ్బ తగిలిన తర్వాత సరి చేసుకుని మళ్ళీ దేవుని చెప్పిన ప్రదేశానికి, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నినివే పట్టణానికి వెళ్ళాడు. తర్వాత నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. ఇక్కడ చూడండి, మనుషుల దృష్టి కల్లా ఏమన్నాడు? దేవుని దృష్టికి గొప్పదై. ఒకసారి దేవుని దృష్టికి ఎందుకు గొప్పదైంది ఆలోచించారు ఎప్పుడన్నా? ఎందుకు గొప్పది దేవుని దృష్టి కంటే? ఎంతో మంది నశించిపోతున్నారు కదా, కానీ ఆ పట్టణం మీదే దేవుడు గురి ఎందుకు వచ్చింది? వచ్చిందంటే ఒక్కసారి 4వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. 4:11లో అయితే 20,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగని జనములు బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. అంటే 120,000 కంటే, అంటే 125,000, మనకు అర్థం కావటం కోసం 125,000 మంది జనాలు కుడికి గాని ఎడమకు గాని తెలియదంట. అంటే ఏంటి? మంచేదో తెలియదు, చెడేదో తెలియదు. పశువులు ఉన్నాయి, బహు పశువులు ఉన్నాయి, విస్తారమైన పశువులు ఉన్నాయి. నేను విచారించొద్దా?
దేవుని విచారిస్తాడా, విచారించడా? ఆయన బాధపడొద్దా? ఆయన బాధపడతాడు, విచారపడతాడు. అయ్యో వీళ్ళకి కుడికి కానీ ఎడమ కానీ తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు. వీళ్ళేమో పాపం చేస్తున్నారు, ఆ చెడునే మంచి అనుకుంటున్నారు, చెడునే మంచి అనుకుంటున్నారు. ఈ చిన్నపిల్లలకి మన మంచేదో చెడేదో తెలియకపోతే వాళ్ళకి తెలిసిద్దా? మీ పర్సులో నుంచి ఒక 10 రూపాయలు తీసుకున్నాడు, మీకు తెలియకుండా తీసుకున్నాడు. మీరు పర్సు చూస్తే మీ 10 రూపాయలు లేవు. అరే చిన్న తీసామంటే తీసానమ్మా అంటాడు, తీసానమ్మా అంటాడు. అది మీరు అరే అలా తీయకూడదురా, అలా తీస్తే చాలా తప్పమ్మా, అడిగి తీసుకో అని చెప్పకపోతే వాడు మీ జేబులో ఇప్పుడు 10 రూపాయలు తీశాడు, పెద్ద అయినాక బ్యాంకులో నుండి కొన్ని లక్షలు తీస్తాడు. అంటే వాడికి అప్పుడే చెప్పాలి ఏమని, అది తప్పురా అని చెప్తే అప్పుడు వాడు తర్వాత చేస్తాడా? అలాంటి తప్పు చేస్తాడా? చేయడు. అమ్మో ఇది చాలా తప్పు అంట, అమ్మ చెప్పింది, ఇంక ఎప్పుడు నేను మాత్రం డబ్బులు తీయకూడదు, అడగకుండా తీయకూడదు, అడిగి మాత్రమే తీయాలి. ఏ విషయంలో అయినా సరే అమ్మకి నాన్నకి చెప్పి మాత్రమే ఆ పని చేయాలి అని ఎప్పుడైతే పిల్లలకు చెబుతామో అప్పుడు వారు గ్రహించి దాని ప్రకారమే నడుచుకుంటారు, దాని ప్రకారమే నడుచుకుంటారు. ఇక్కడ నినివే ప్రజలు కూడా ఆ విషయాలు తెలియవు. కుడి ఏంటో తెలియదు, ఎడమ ఏంటో తెలియదు. అందుకనే దేవుడు ఆ నినివే పట్టణం గురించి విచారపడ్డాడు. దాని విషయంలో ఆయన విచారపడ్డాడు. అందుకనే ఆయన దృష్టికి, దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణములు గల పట్టణం. అంటే 3 దినాలంట. అంటే మనం బండి వేసుకెళ్ళటం కాదు, సైకిల్ మీద కాదు, కారులో కాదు, నడుచుకుంటూ వెళితే 3 రోజులు ప్రయాణం అంత దూరం అంట. అంటే ఎన్ని కిలోమీటర్లో ఉదాహరణ మీరే ఆలోచించుకోండి. ఇక్కడ నుంచి మనం ఈ తెల్లదేవరపల్లి ఎండింగ్ నుంచి పొలిమేర నుంచి స్టార్టింగ్ వరకు వెళ్తే ఎన్ని రోజులు పట్టిద్ది? 1 రోజు కూడా పట్టిద్దా? 6 రోజులు వచ్చేస్తాం, అంతేనా? హాఫ్ డే చాలు. అక్కడ నుంచి మనకు అంత తెలుసు కాబట్టి. ఇది 3 రోజుల ప్రయాణం అంటే ఇంకెంత దూరం ఆలోచించండి, ఎంత పెద్ద పట్టణమో. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆ తర్వాత 4వ వచనం, యోనా పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు. అంటే 1 దిన ప్రయాణం అంత దూరము సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఆ 1 దినమంతా సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఏమని ప్రకటన చేశాడు? ఎన్ని రోజులకి వినాలి? ఎన్ని రోజులకి? 40 రోజులు. 40 రోజుల తర్వాత నినివే పట్టణం ఇంకొండదురా, ఇంకొండదు, స్మాష్ అయిపోద్ది. నినివే పట్టణం ఇంకా 40 రోజులు ఉండదు. 1 దినం ప్రయాణం. అంటే ఎన్ని దినాలు? మొత్తం 3 దినాలు ప్రయాణం అయితే ఆ పట్టణం అంతా తిరుగుతాం. కానీ 1 దినం ప్రయాణం అంతా, 1 దినం నడుచుకుంటూ వెళ్ళి నాశనం అయిపోద్రా అని చెప్పి వాళ్ళకి ప్రకటన చేశాడు. 1 దినం అంతా ప్రయాణం అయ్యి 40 రోజుల్లో నాశనం అయిపోద్ది నినివే పట్టణం, 40 రోజులకి నాశనం అయిపోద్దని. తర్వాత నినివే పట్టణపు వారు, వీళ్ళ దృష్టిలో చూడండి, వీళ్ళు నిజంగా ఎంత గొప్పవాళ్ళు మనకు అర్థం అవుతుంది. ఒక్కసారి చూడండి ఏంటంటే 5వ వచనము, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఇక్కడ మనము చూస్తే అర్థమవుతుంది ఏంటంటే అండి, ఆ యోనా నినివే పట్టణస్తులు తెలుసా? నినివే పట్టణస్తులు తెలుసా? ఎవరో ఏదో చెబితే మనం నమ్మేస్తామా? మీకెవరో తెలియదు, ఇక్కడికి వచ్చి ఇక తెల్లదేవరపల్లి 30 రోజుల్లో నాశనం అయిపోద్ది అని చెప్పంగానే మీరు వింటారా? అరే పోరా, ఎక్కడి నుండి వచ్చావరు నువ్వు అని చెప్పి తీసుకెళ్ళని జైల్లో పడేసినా పడేస్తాం మనం, అంతేనా? మరి వీళ్ళు చూడండి, వీళ్ళు విన్నారంట. అసలుకి నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారంట. మనుషులు ఎందు కాదు, యోనా మీద కాదు విశ్వాసం ఉంచింది. ఎవరి మీద? దేవుని యందు. అంటే యోనా ఎలా ప్రకటించాడు? ఇక 40 రోజులకు ఈ నినివే పట్టణం నాశనం అయిపోతుంది, నిజమైన దేవుడు చెప్తున్నాడు, మీ పాపము దేవుని దృష్టికి వచ్చింది కాబట్టి ఇక 40 రోజుల్లో ఈ మహాపట్టణం నాశనం అయిపోద్ది అని చెప్పుంటాడు. ఇక్కడ అదే కదా చెప్తుంది. ఇక 40 దినాలు నాశనం అయిపోతుందంటే దేవుని గురించి మొత్తం తెలుసు వాళ్ళ గురించి మొత్తం చెప్పేసరికి వాళ్ళందరూ ఇంకా భయభ్రాంతులు అయిపోయారు. అమ్మో ఈడెవడో చెప్తున్నాడు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు ఒకసారి ఆలోచించారా? గమనించండి, ఈ నినివే పట్టణస్తులకి ఇజ్రాయేల్ ప్రజలకి ఎప్పుడు ఏం జరుగుతూ ఉంటాయి? యుద్ధం జరుగుతూ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ప్రవక్త వెళ్ళి అక్కడ ప్రకటించంగానే, దేవుని పేరు చెప్పంగానే వాళ్ళకి అర్థమైపోయి ఉండిద్ది
ఎందుకంటే వాళ్ళు హిస్టరీ అనేది చదువుతారు, చరిత్ర అనేది చదవకుండా ఉంటారా? మనకు చరిత్ర పుస్తకాలు ఉన్నాయి కదా, మనకు చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. ఎలాగా? మన తాతగారి గురించి, మన అమ్మమ్మ గారి గురించి ఉంటాయి ఆ బుక్లో. ఎవరి గురించి ఉంటాయి? ఈ భారతదేశం ఎవరు పరిపాలించారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, మన దగ్గర ఉన్న ఏ ఏ నగలో తీసుకెళ్లిపోయారు, అవన్నీ చరిత్ర ఉండిద్దా లేదా? చరిత్ర ఉండిద్ది. మరి దేవుని గురించి చరిత్ర ఉండిద్దా లేదా? తప్పకుండా చరిత్ర అనేది ఉంది. వాళ్ళందరూ తెలుసు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడని దేవుడు వాళ్ళందరూ తెలుసు. ఐగుప్తి సైన్యాన్ని అంతటిని ముంచివేశాడని తెలుసు. ఐగుప్తి దేశం ఉన్న దేవుళ్ళు 10 మంది దేవి దేవతలు వాళ్ళందరూ అవమానపరచబడ్డారని తెలుసు. వీళ్ళందరికీ తెలుసు కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారంటే ఇమీడియట్ గా పశ్చాత్తాపడ్డారు. విశ్వాసం, ఉపవాస దినము చాటించి. అసలు ఉపవాస దినం చాటించడం అంటే ఏంటి? అసలు ఉపవాస దినం చూసారా? వాళ్ళకి ఎలా తెలుసు ఉపవాస దినం చాటించినట్టు? ప్రకటించారంట ఉపవాస దినం అని. అంటే వారికి తెలుసు ఏమని? ఈ దేవుడు కరుణగల దేవుడు, ఈ దేవుడు జాలిగల దేవుడు, ఈయన సంగతి మాకు తెలుసు. ఈయన ఉగ్రత అనేది ప్రకటిస్తాడు. ఎప్పుడైతే ఆయన పాదాల చెంతకు వచ్చున్నామంటే ఆయన మన మీద జాలిపడి ఆ ఉగ్రత నుండి మనల్ని తొలగిస్తాడు. ఆ ఉగ్రత నుండి మనల్ని తొలగిస్తాడు, లేకపోతే ఆ ఉగ్రత రానియకుండా చేస్తాడు. తను చేయవలసిన కీడుని చెయ్యడు అని చెప్పి వారికి తప్పకుండా తెలుసు. అందుకని ఇమీడియట్ గా ఉపవాస దినాన్ని ప్రకటించారు. ఇకపోతే ఒక్కసారి మనము యేవేలు గ్రంథము 2వ అధ్యాయము 13 నుండి చదువుదాము. 753 పేజీ. ఓకేనా? మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఇక్కడ ఒక ప్రవక్త చెప్తున్నాడు, ఇశ్రాయేలుకు చెప్తున్నాడు. ఏమని? మీ దేవుడైన యెహోవా. మన దేవుడు ఎవరు? గట్టి చెప్పాలి, ఇంకా వినిపించలే నాకు. యెహోవా కరుణా వాత్సల్యము గల దేవుడు అంట. అంటే కరుణ గల దేవుడు, జాలి గల దేవుడు. మనం ప్రార్థన ఏమని చేస్తాం? కరుణామయుడా, దయామయుడా, జాలి గల మా దైవమా ప్రార్థన చేస్తాం కదా. ఆయన మన దేవుడు కరుణా వాత్సల్యము గల వాడును, శాంతి మూర్తియు. అంటే ఎప్పుడు ఏంటి? శాంతంగానే ఉంటాడు. అత్యంత కృప గలవాడు. మామూలంత అత్యంత అంటే పీక్స్, ఇంకా కృప విషయంలో పీక్స్, క్షమ విషయంలో పీక్స్. ఎవరైనా మన ఎందు 10 సార్లు తప్పులు చేశారు, క్షమించమని అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? సరే 10 సార్లు క్షమించు. 11వ సారి చేస్తే, 20వ సారి చేస్తే అసలు క్షమించు మనం. ఎందుకు? ఏంటో నువ్వు 14 తప్పులు చేసి నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతున్నావు, నేను ఎందుకు క్షమిస్తాను? నేను క్షమించను, నీ శిక్ష తప్పదా అంటూ. కానీ దేవుడు మాత్రం ఎన్ని చేసినా కానీ మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఆయన తట్టు తిరిగితే మళ్ళీ క్షమిస్తున్నాడు. అత్యంత కృపగలవాడి ఉండి తాను చేయనుద్దేశించిన కీడును, అంటే తాను మనకు చేయవలసిన కీడును చెయ్యక పశ్చాత్తాపడును. అంటే ఇక్కడ పశ్చాత్తాపడును అంటే జాలి పడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. పూర్వకాలంలో ఏంటంటే బాధక సాదృశ్యం ఏంటో తెలుసా? వస్త్రాలు చింపుకోవటం. అంటే ఇక్కడ నుంచి ఇలా వస్త్రాలు చింపుకుంటారు, మొత్తం చింపుకోరు, కొద్దిగా చింపుకుంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే బాధపడటం, పశ్చాత్తాపడటం. అందుకని ఇక్కడ యేవేలు భక్తులు ఏమంటున్నా అంటే మీ వస్త్రములు కాదురా చింపుకోవాల్సింది. ఏం చింపుకోవాలి? మీ హృదయాలు చింపుకోవాలి. మీ వస్త్రాలు చింపుకొని పశ్చాత్తాపడితే ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే మీ హృదయాలు చెనగట్ల, మీ హృదయాలు మారట్ల, మీ హృదయాలలో దేవుని భయం లేదు. మీరు మాత్రం పైకి వస్త్రాలు చింపుకొని నేను బాధపడుతున్నాను. ఎవరికి కనపడుతుంది? మనుషులకు కనపడేటట్టు మీరు బాధపడుతున్నారు. నేను నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు, నేను పాపం చేశానని చెప్పని మీ వస్త్రాలు చింపుకొని బాధపడుతున్నారు. కానీ మీ హృదయాలు మాత్రం చెనగట్లేదు, మీ హృదయాలు మాత్రం మారు మనసు లేదు. అందుకని మీ వస్త్రాలు కాదు చింపుకోవాల్సింది, మీ హృదయాలు చింపుకోవాలి. మీ హృదయాలు చింపుకోండి. మీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోండి. మీ హృదయంలో
ఆ పాపాన్ని తొలగించండి, వ్యర్థమైన ఆలోచన తొలగించండి, వ్యర్థమైన మాటలకు చోటివ్వద్దు. మీరు ఒకవేళ తప్పు చేసినట్లయితే దాని గురించి పశ్చాత్తాపడండి అని చెప్పి ఇక్కడ యోవేలు భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే విధంగా మరి నినివే పట్టణస్థులు చేశారా చేయలేదా? నినివే పట్టణస్థులు చేశారా చేయలేదా? చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చదువుదాం. 763 పేజీ నెంబర్ ఓపెన్ చేశారు కదా. యోనా 3:5. నినివే పట్టణ నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి దినం ప్రకటించి ఉపవాస దినము ప్రకటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. అంటే గనులేమి అల్పులేమి అంటే గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు, గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు. ఇప్పుడు మన దృష్టిలో గొప్ప వాళ్ళు అంటే ఎవరు? డబ్బున్నోళ్ళు, డబ్బు లేని వాళ్ళు. కానీ దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళు ఎవరు? మనం గొప్ప వాళ్ళం ఇప్పుడు దేవుని దృష్టిలో, అంతేనా? మనం గొప్ప వాళ్ళం. గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నారంట. అంటే గోనెపట్ట కట్టుకున్నారంటే గోనెపట్ట కట్టుకుని బూడిద పోసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఉపవాస దినం ఉపవాస దినం ప్రతిష్ఠ. అంటే ఉపవాస దినం అంటే మనలాగా ఎట్లా ఉంటారు? మనలాగే ఉండరు. ఉపవాసం అనగానే మనం ఏం చేస్తాం? తలస్నానం చేసేస్తాం, తినడం ఆపేస్తాం, అంతే. తినడం ఆపేస్తాం. కానీ ప్రేయర్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే ప్రేయర్ చేసుకోకుండా పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళు అలా కాదు. ఇదివరకు కాలంలో ఉపవాసం అంటే గోనెపట్ట కట్టుకో, వాళ్ళకి ఒక స్పెషల్ వస్త్రం. వేరే వీడు ఉపవాసం ఉన్నాడు అని వాడికి మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఉపవాసం ఉంటామంటే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని ప్రభువుని వేడుకుంటారు. ప్రభువా సహాయం చేయండి అయ్యా, మేము ఎక్కడ తొట్టిల్లిపోయామో, మేము ఎక్కడ బలహీనమైపోయామో, మేము ఎక్కడ పాపంలో పడిపోయామో మమ్మల్ని క్షమించండి అయ్యా, మేము పడిపోయి ఉన్నాం తండ్రి. ప్రభువా మాకు తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలు ఉన్నాయి, తెలియక చేసిన పాపాలు ఉన్నాయి, తెలిసి తెలియని రెండు క్షమించండి అయ్యా అని చెప్పి ఉపవాసం ఉండి వారు మొరపెడతారు. మరి మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాం? ఉపవాసం ఉండి మొరపెడుతున్నాంగా మనం కూడా. ప్రతిసారి మనం ఉపవాసం ఉంటున్నాం కదా, దేవుడే చెప్పాడన్నా అంటారు, ఉపవాసం ప్రతిష్ఠించుడి యెహోవాను బ్రతిమాలుకొనుడి అని చెప్తున్నాం. మరి మనం దేనికోసం ఉపవాసం ఉంటున్నాం? మనం ఆలోచించాలి. వీళ్ళు దేనికోసం ఉపవాసం ఉన్నారు? వారు చేసిన పాపాన్ని దేవుడు క్షమించాలని ఉద్దేశంతో వీళ్ళు ఉపవాసం ఉన్నారు. వాళ్ళ మీదకి రాబోతున్న ఉగ్రత నుండి తప్పించమని ఉపవాసం ఉన్నారు వాళ్ళు. ఇకపోతే కింద చూడండి, ఇంకా మనకు అర్థమవుతుంది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. అసలు ఇది ఇంకా విడ్డూరం. చూసారా? ఫస్ట్ లో ఒక వ్యక్తి చెప్పిన మాట ఎవరు విన్నారు? నినివే పట్టణస్థులు విని ఆయన మీద విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి గోనెపట్ట కొట్టుకొని ప్రార్థన చేశారు. ప్రభువా మేము చేసిన తప్పులు క్షమించండి అయ్యా అని చెప్పి. ఈ విషయం అనేది ఎవరికి వినపడింది? రాజుకు కూడా వినపడింది. రాజు ఏం చేయాలి? ఏరా నా ప్రజలను నాకు కాకుండా చేస్తావా, నా ప్రజలలో అల్లరై పుట్టిస్తావా అని చెప్పి యోనాని తీసుకెళ్ళి చెరసాలలో వేయాల, లేకపోతే యోనాకి శిక్ష విధించాల. అంతే కదా? ఎవరో ఒకళ్ళ దేశంలోకి వచ్చి గందరగోళం చేస్తుంటే రాజు ఊరుకుంటాడా? రాజు ఊరుకోడు. కానీ రాజు కూడా ఏం చేశాడు? తన సింహాసనం, ఆ సంగతి నినివే రాజునకు వినబడిందంట. ఏమని? తన ప్రజలందరూ ఉపవాసం ఉంటున్నారు అని చెప్పి. ఎందుకురా ఉపవాసం ఉంటున్నారు అంటే, ఇదిగో యోనా అనే ఒక వ్యక్తి, ఒక ప్రవక్త ఇజ్రాయేల్ దేశం నుంచి మన దేశానికి వచ్చి దేవుడు ఈ తీర్పు ప్రకటించమని పంపించాడంట. 40 రోజుల్లో ఈ నినివే పట్టణం నాశనం అయిపోద్ది అంట అని రాజుకి ఎవరైతే ఈ రాజుకు తెలపబడినప్పుడు, రాజుకు చెప్పినప్పుడు రాజు కూడా ఏమీ ఆలోచించకుండా సింహాసనం దిగేసి తన రాజవస్త్రం తీసేసి గోనెపట్ట కట్టుకున్నాడంట. రాజవస్త్రాలంటే మనకు తెలిసినవే కదా, గొప్ప గొప్ప మంచి ఆభరణాలు వేసుకొని మంచి మంచి దుస్తులతో వాళ్ళు ఉంటారు. ఆ వస్త్రాలన్నీ తీసేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడంట. అంటే ఏంటి? నేను పాపంలో నిజంగా పాపం చేశాను,
నా ప్రజలు అది గ్రహించి వాళ్ళు పశ్చాత్తాపడరు. నేను పశ్చాత్తాపడకపోతే నాకు ఇంక సిగ్గు లేదు, నేను రాజుని కాదు అని చెప్పి తన రాజ వస్త్రాలన్నిటి విడిపించేసి తీసివేసి బూడిదలో కూర్చున్నాడు. చూడండి, ఆలోచించండి. ఆ తర్వాత చూడండి, మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా. ఇక్కడ చూడండి, ఆయన ఒకటే కాదు కూర్చుంది. కూర్చున్న తర్వాత మళ్ళీ మంత్రులు పిలిపించాడంట. మంత్రి రండి, నేను ఆజ్ఞిస్తున్నాను. నేను ఆజ్ఞిస్తే నా ప్రజలందరూ పాటించి తీరాల్సిందే. ప్రజలందరూ పాటించి తీరాల్సిందే. ఏ ఆజ్ఞ ఇచ్చాడో చూడండి. మనమైతే ఏమనుకుంటాం, ఆజ్ఞ ఇచ్చింది వాళ్ళందరూ ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళందరూ చెరసాలలో వేయండి, ఆ యోనాన్ని తీసుకెళ్లి ఆ చెరసాలలో వేసేసేయండి, వాడు ఈ ప్రజలందరినీ గందరగోళానికి గురి చేస్తున్నాడు, ఇక్కడ గొడవలు అవటానికి కారణం ఆ యోనాన్ని తీసుకెళ్లి చెరసాలలో వేసేయండి, వాడి శిక్ష విధించేసేయండి, కావాలని చంపేసేయండి అని ఉత్తర్వులు మంత్రిని పిలిపించి ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ ఆయన ఏం చేశాడో చూడండి ఒకసారి. మరి ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానవేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనస్పూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దోతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడే వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇక్కడ మనకు ఈ కాంటెస్ట్ లో మనకేమని అర్థమవుతుందంటే, ఈ రాజు కూడా ఏమని చెప్పాడు, మంత్రులు పిలిపించి మంత్రులకి ఏమని చెప్పాడంటే, మీరు ఏం చేస్తారంటే నినివే పట్టణానికి వెళ్ళండి, దేవుడు ఒకవేళ మనసు త్రిప్పుకుంటాడేమో, మన మీద జాలి పడతాడేమో, ఆయన కోపాగ్నిని ఆయన కోపంలో నుండి మనల్ని తొలగించి, అంటే ఆయన మన మీద కోపడతాడు కదా, ఆ కోపాన్ని చల్లార్చుకుంటాడేమో. ఏం చేద్దామంటే మనకు తెలిసింది ఒకటే, ఏంటి, గోనె పట్ట కట్టుకొని ఆయన్ని మొరపెట్టి ప్రార్థన చేయటమే. మొరపెట్టి ప్రార్థన చేయటమే. ఎవరు నీళ్లు తాగకూడదు, పశువులు నీళ్లు తాగకూడదు, మేత మేయకూడదు, గొర్రెలు ఏదైనా సరే, అంటే జంతువులకు కావాలని ఆహారం కూడా ఇవ్వకూడదు. మీరు ఆహారం తినకూడదు, అవి ఆహారం తినకూడదు. మీ చెడు నడతను మానాలా. మీ బలాత్కారం ఏదైతే ఉందో బలాత్కారం అంటే బలహీనుడు దగ్గర నుంచి లాక్కుంటాడు, అంతేనా? అలాంటి బలాత్కారం కూడా చెయ్యకూడదు. అన్నిటి విడిచిపెట్టి మనస్పూర్వకంగా, అంటే మనస్పూర్వకంగా అంటే పెదవులతోనా, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి మొరపెట్టండి దేవుడికి. ఆయన ఒకవేళ మనసు త్రిప్పుకుంటాడేమో, మీరు ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడండి, ఏడవండి, దుఃఖపడండి, రోదన చేయండి అని నినివే రాజు ప్రజలకి సమాచారం పంపించాడు. ఇక ఒకటి ఆలోచించండి, మనిషి అనుకోండి, మనం ఏం చేస్తాం, వాడి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటాం, అరే బాబు క్షమించరా అంటాం, తప్పు అయిపోయింది అంటాం, అన్నీ చేస్తాం. మరి దేవుడు కనిపిస్తాడా? అప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా మనకు తీసింది ఒకటేగా, ప్రార్థన ఒకటే. అన్ని దిక్కులు మూసుకుపోతాయి. ఎన్ని దిక్కులు ఉన్నాయి మనకి? 4 దిక్కులు, తూర్పు పడమర ఉత్తరం, అన్ని దిక్కులు మూసుకుపోయినాయి. కానీ ఒక దిక్కు మాత్రం తెలుస్తుంది. ఏ దిక్కు అది? పై దిక్కు. ఆకాశము తట్టు నా కనులెత్తి చూస్తున్నాను, నాకు నీవు తప్ప సహాయం చేయవారు ఎవ్వరూ లేరు. ఆకాశం ముందు నా కనులెత్తి చూస్తున్నాను. ఈ వీళ్ళు కూడా అన్ని మూసుకుపోయినాయి. ఆ ఉగ్రత నుంచి మనుషులు కాపాడగలరా? ఆ ఉగ్రత నుంచి తన ఆయుధాలు కాపాడగలవా? ఆ ఉగ్రత నుంచి ఏది కాపాడలేకపోయింది, ఏది కాపాడలేదు. ఆ ఉగ్రత ఆయనే ఆపివేసేయాలి. ఎలా ఆపివేయాలంటే ఆయన తట్టు నువ్వు తిరగాల. ఆయన తట్టు నువ్వు తిరిగితే మాత్రమే ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు. లేదు అంటే ఆ ఉగ్రత అనేది తప్పకుండా వచ్చింది అన్న లాజిక్ వీళ్ళకి తెలిసింది. ఆ లాజిక్ మనకి తెలియాల. ఆ లాజిక్ వీళ్ళకి తెలిసి ఇంకేం చేశారు? ఉపవాసం ఉన్నారు, పశ్చాత్తాపడ్డారు. 10 చూడండి ఒకసారి.
ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, ఇక్కడ చూడండి, మానుకొనగా అంటే అందరూ ఏమయ్యారు? మానేశారు. ఒకళ్ళు కాదు మానేసింది, ప్రతి ఒక్కళ్ళు తన చెడు నడతను మానేశారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఇలా దొంగలించడం తప్పు, బలాత్కారం చేయటం తప్పు, ఇలా మోసం చేయటం తప్పు అని వారికి ఎప్పుడైతే అర్థమయ్యి వాటన్నిటిని విడిచిపెట్టారో అప్పుడు వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే పశ్చాత్తాప్తుడు అంటే జాలిపడి తాను చేయుచున్న కీడుని ఆయన మానేశాడు. అదే కదా మనం ఏవెల్లో చదువుకుంది, మన హృదయాలు గనక చింపుకున్నట్లయితే తాను చెయ్యదలిచిన కీడుని ఆయన మానేస్తాడు, మాన్పివేస్తాడు. అదే ఇక్కడ అంటుంది, కీడు చేయక మానతాడు. హృదయాలు చింపుకోవాలి. అదే కదా ఇక్కడ రాజు కూడా అదే చెప్తున్నాడు, మనస్పూర్వకంగా ఎప్పుడు వస్తుందో తెలుసా? మన హృదయం చింపిన తర్వాతే మనం మనస్పూర్వకంగా ప్రార్థన చేయగలుగుతాము. రోజు ప్రార్థన చెయ్యము సరిగ్గా, ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే నీకు కష్టం వచ్చిందో అప్పుడు చేసే ప్రార్థన నిజమైన నీ హృదయానుసారంగా చేసే ప్రార్థన, అది మనస్పూర్వకంగా చేసే ప్రార్థన. ఎందుకు? ఆ కష్టం నీ హృదయాన్ని నలిచివేసింది, కదిలించేసింది. ఆ కష్టంలో నుంచి తప్పించేది ఒకే ఒక దేవుడు అని నీకు తెలుసు. ఆ దేవుడికే మనం మొరపెడుతున్నాము. ఆ దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలడు. ఈ లోకంలో ఏ మనిషి ఎవరు మనకి సహాయం అనేది చెయ్యలేరు. అందుకని ఆ విషయం తెలిసిన ఈ రాజు నిజంగా పశ్చాత్తాపడి దేవుని ఉగ్రత నుంచి అతను కాపాడుకోవటమే కాదు, అతని జనాలను కూడా కాపాడాడు దేవుని ఉగ్రత నుంచి. అంటే మనం ఏం చేయాలి? మన పాపాల నుండి మనల్ని విడిపించేది ఎవరు? దేవుడు. ఆ దేవుణ్ణి మనం అంగీకరించామా లేదా? ఆ దేవుణ్ణి మనము అంగీకరించాము. వీళ్ళు అంగీకరించలేదు, వీళ్ళకి తెలియదు. దేవుడు పేరు తెలుసు కానీ ఈయన నిజ దేవుడు అని తెలియదు. తన బలాత్కారాన్ని అంతా విడిచిపెట్టేసంట, దుర్మార్గతను అంతా విడిచిపెట్టేసి దేవుని తట్టు తిరిగారు. అంటే ఎలాగా? మనస్పూర్వకంగా వేడుకున్నారు. కీర్తన గ్రంథము 86:5 ఒకసారి చూడండి. కీర్తనలు 86:5. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు, నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయం గలవాడువు. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయం గలవాడువు, పైన దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. అంటే క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు అంట. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు గనక శిక్షిస్తా ఉంటే యోనాను పంపిస్తాడా? కానీ దేవుడి స్టైల్ ఏంటో చెప్పమంటారా? ఎవరైతే ఫస్ట్ శిక్షించాలనుకుంటారో ఫస్ట్ హెచ్చరిక చేస్తాడు ఆయన. వెళ్ళి వాళ్ళు హృదయాలు మార్చుకోండి, వాళ్ళ పాపంలో పడిపోయిన హెచ్చరిక చేస్తారు. ఆ హెచ్చరికను కూడా మీరు గనక ఖాతరు చేసినట్లయితే అప్పుడు ఆయన ఉగ్రత మన మీదకి వచ్చింది. లేదు, ఆ హెచ్చరిక విని నినివే పట్టణస్థులు లాగా మనం మారు మనసు పొందితే ఆయన అధిక కృప కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు, శాంతమూర్తి. ఆయన మనల్ని ఏం చేస్తాడు? క్షమించి, ఆయన ఎప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన మనల్ని క్షమించి రాబోతున్న ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తాడు, లేకపోతే ఆ ఉగ్రతని ఆయన ఆపివేస్తాడు. ఇకపోతే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఆ నినివే పట్టణస్థులు అదే విధంగా రాజు రక్షించబడ్డారా? రక్షించబడలేదా? రక్షించబడ్డారు. వాళ్ళు రక్షించడానికి యోనాకి లంచం ఇచ్చారా? యోనాకి బంగారం ఏమైనా ఇచ్చారా? యోనాకి ఫుల్గా తిండి పెట్టారా? తిండి పెట్టగానే దేవుడికి సిఫారు చేశాడా? ప్రభువా ఇలా క్షమించేసి అని చెప్పి చేయలా. జస్ట్ దేవుడు చెప్పిన మాటని ఒక బోరగా వెళ్ళి వాళ్ళకి ప్రకటించేశాడు. వారు హృదయాలు తెరవబడి నిజంగా పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి గోను పట్ట కట్టుకొని వాళ్ళు దేవుని తట్టు తిరగంగానే దేవుడు ఏం చేశాడు? చెయ్యబోతున్న కీడు నుండి వారిని రక్షించాడు, మానేశాడు. వారు కీడు చేయాలని ఉద్దేశించిన ఆయన వారి మీద జాలిపడి మానేశాడు. మరి మన జీవితంలో మనము పాపము చేయకుండా ఉన్నామా? మన జీవితాన్ని సరి చేసుకుంటున్నామా? ఈ నినివే పట్టణస్థులు సరి చేసుకున్నారా లేదా? తన జీవితాన్ని సరి చేసుకున్నారు.
తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. మరి మనము మన జీవితాన్ని సరి చేసుకుంటున్నామా లేదా? మరి మనం ఏ విధంగా పాపంలో పడిపోతున్నాము? మరి మనం ఏ విధంగా బలహీనులం అయిపోతున్నాము? మరి మనం ఏ విధంగా అనాలోచితంగా ఆలోచిస్తున్నాము? మనం ఏ విధాలుగా సరి చేసుకోవాలి మన ప్రవర్తనని? మన ఆలోచనను బట్టి మనకు తెలియకుండానే సాతాను ఏమైద్ది? ఆలోచనలో దూరిపోద్ది, పాపం చేయటానికి ప్రేరేపించేసిద్ది. మనకు తెలియకుండానే కొన్నిసార్లు తెలిసి చేస్తాం, కొన్నిసార్లు తెలియక చేస్తాం. మన చూడరాని దృశ్యాలు చూస్తాం మన కంటితో, అనరాని మాటలు అంటాం మన నోటితో, వినకూడని మాటలు వింటాం మన చెవులతో, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళతాం మన కాళ్ళతో, చేయకూడని పనులు చేస్తాం మన చేతులతో. ఇవన్నీ చేసిన తర్వాత నిజంగా దేవుని ఆయన తట్టు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నిజంగా మనల్ని క్షమిస్తాడు. దేవుడు నిజంగా మనల్ని క్షమిస్తాడు. మళ్ళీ ఆ తప్పులు చేయకూడదు. పద్దాగలా చేసి ప్రభువా క్షమించు క్షమించు క్షమించడం మూర్ఖుడే. అంటే కుక్క తన వాంతి ఎలాగైతే తిరిగి తింటుందో, కడగమని పంది ఎలాగైతే మళ్ళీ బురదలో దొర్లుతుందో, అలాగా మనం ఉన్నాం అనుకోండి, ఏం ఉపయోగం అనేది ఏమి లేదు. అంటే 4 ఆదివారాల్లో మనం బల్ల తీసుకునేటప్పుడు మాత్రం దేవుడికి హాజరవుతున్నాం. ఏమని? ప్రభువా నేను వచ్చాను, అటెండెన్స్ చేసుకోనే. ఇది ఎట్లా ఉందంటే స్టూడెంట్ పొద్దున్నే ఫస్ట్ పీరియడ్ వచ్చి నేను వచ్చాను అటెండెన్స్ చేసుకుని సినిమాకి వెళ్ళినట్టు ఉంది, లేకపోతే ఆడి పనులు ఏదైనా చూసుకున్నట్టు ఉంది. మనం కూడా 4 ఆదివారం తప్ప నాకు కనపడుతుంది. 4 ఆదివారం మనం బల్లలో కాబట్టి, బల్ల తీసుకోపోతే ఏమైనా కీడు వచ్చిద్దేమో, బల్ల తీసుకోపోతే ఏమైనా ఆపద వచ్చిద్దేమో, బల్ల తీసుకోపోతే మళ్ళీ దేవుడు శిక్షిస్తాడేమో అనే భయం మనకి ఉంది కాబట్టి మనం వస్తున్నాం. మరి మిగతా రోజులు ఏముందలే, ఏం అవసరం లేదు మనం అనుకుంటున్నాం. అట్లాగా దేవుడు ప్రతిరోజు ఇచ్చాడు. 365 రోజులు ఆయనయే, 365 రోజులు ఆయనయే. కానీ ఆదివారం మనం గ్యాదర్ అవుతున్నాము ఎందుకంటే దేవుళ్ళో ఇంకా ఎదగటానికి, వాక్యులు ఇంకా బలపడటానికి. 4 కట్టెలు ఉన్నాయి, ఆ 4 కట్టెలను కాల్చేసాం. అది మండుతా ఉన్నాయి. చలికాలం కదా ఇప్పుడు, మంచిగా మండుతా ఉండింది. ఒక కట్టి ఏమందంటే తీసుకెళ్ళి మనం పక్కన పెట్టాం. నేను ఒక్కదాన్నే మండగలను అని అనుకుని అది ఏంటంటే పక్క వెళ్ళిపోయింది. అది ఆరిపోద్దా ఉండిద్దా? ఎందుకు? ఒక్కటే ఉంటే ఏం చేయలేదు. అందరు కలిసి ఆ 3 కట్టెలు ఏమైపోయినాయి? ఒకటి ఆరిపోయినా గానీ ఇంకొక నిప్పుతో ఇంకోటి అంటించింది. అట్లాగే సంఘంలో మనం ఇలా కూర్చోన్నప్పుడు ఏంటంటే మనకున్న సమస్యలు, మనకున్న ఆలోచన ఎవరో ఒకళ్ళు దేవుని ద్వారా మాట్లాడతారు. దేవుని వాక్యం దేవుని దాసుడి ద్వారా మాట్లాడతాడు. మీకు ఏ సమస్యలు ఉన్నాయో తెలియదు, ఏ బలహీనతలో పడిపోయి ఉన్నారో తెలియదు, ఎలా చిక్కుకొని ఉన్నారో తెలియదు నాకు. కానీ దేవుడు మీ హృదయానికి ఆదరణ కలిగించే మాటలు ఆయన ఇస్తాడు, హెచ్చరిక మాటలు ఇస్తాడు, ఆదరణ కలిగించే మాటలు ఇస్తాడు. మిమ్మల్ని నిరుత్సాహపరచడు ఆయన. ప్రతి దానికి ఆయన దగ్గర ఒక జవాబు ఉంది. మీరు ఏ క్వశ్చన్తో వచ్చారో ఇక్కడికి, ఆ క్వశ్చన్ నుండి దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. మరి మనం ఏం చేయాలంటే రావాలి, సంఘానికి రావాలా. సంఘానికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు వెలగడానికి సిద్ధంగా ఉంటే ఆయన వెలిగించడానికి రెడీ. నువ్వు సిద్ధంగా లేవు, ఎలా వెలగలుగుతావు? నువ్వు వెలగాలంటే నువ్వు సిద్ధంగా ఉండాలా. నీ పాత జీవితాన్ని సరిచేసుకోవాలా. ఎప్పుడు సిద్ధంగా ఉంటావు తెలుసా? నువ్వు నీ పాత జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే నువ్వు సిద్ధంగా ఉంటావు. మన రోత జీవితాన్ని సరిచేసుకుని ఉన్నట్లంటే నువ్వు సిద్ధంగా ఉంటావు, వెలగటానికి సిద్ధంగా ఉంటావు. ఆయన వాక్యమే మనకు వెలుగుగా కాబట్టి ఆయన వాక్యమే మనల్ని వెలిగిస్తుంది.
అందుకని మనం ఎలా ఉండాలంటే సరి చేసుకోవాలి మన జీవితాన్ని, మన నడతను సరి చేసుకోవాలి. యవనస్తులు దేని ద్వారా తన నడతను సరి చేసుకుంటారంటే వాక్యం ద్వారా. ఎలాగైతే సరి చేసుకున్నారో ప్రతి ఆదివారం మన సంఘానికి వచ్చినప్పుడు ఏంటంటే మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న లోటుపాట్లు, మనలో ఉన్న ప్రతి ఒక్క అనాలోచితమైన ఆలోచనలు దేవుని దాసుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనము సరిచేయబడతాము. ఇక్కడ చెప్పారు కదా, నినివే పట్టణంలో కుడికి గాని ఎడమకి గాని తెలియని నినివే పట్టణంలో 1,25,000 మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ నశించిపోవడానికి దేవుని ఇష్టం లేదు కాబట్టి దేవుడు యోనాని పంపించున్నాడు. అదే విధంగా మీరందరూ నశించిపోకుండా ఉండటానికి దేవుడు మమ్మల్ని పంపిస్తున్నాడు. చాలా మంది తప్పుగా అనుకుంటారు, మీరందరూ మతం మార్చేస్తున్నారు అనుకుంటారు. కానీ ఇది మతం కాదు, మార్గం. మార్చాల్సింది మతం కాదు, మనస్సు మార్పిడి. ఇది మత మార్పిడే, మనసు మార్పిడే? మనస్సు మార్పిడి. చాలా మంది ఇంకొక ఏమంటారంటే డబ్బులు ఇచ్చి మారుస్తున్నారు అనుకుంటారు, డబ్బులు ఇచ్చి మార్చేస్తున్నారని. డబ్బులు ఇచ్చి మతం మార్చగలం కానీ మనసు మార్చగలమా? మనసు మార్చలేం. త్రాగుబోతులు ఎలా ఆ త్రాగుని విడిచిపెడుతున్నారు? దేవుని వాక్యం ద్వారా. విచారులు ఎలా తమ నడవలను సరి చేసుకుంటున్నారు? దేవుని వాక్యం ద్వారా. కేవలం దేవుని వాక్యం, దేవుని మాట మాత్రమే అనేకులను మార్చేసిద్ది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న మనం అందరము ఇక్కడికి రావటానికి కారణము ఆయన వాక్యం. ఆయన వాక్యం మన హృదయాలకి తాకింది, మన హృదయాలకు నెమ్మదినిచ్చింది, మన హృదయాలకి ఆదరణ ఇచ్చింది, మన హృదయాలకు సమాధానం ఇచ్చింది. అందుకనే మనం ఇక్కడ కూడుకోవడానికి కారణం. ఎంతో మంది లోకంలో ఉన్నారు, నశించిపోలేదు కదా. వారికి లేని ఘనత మీకు ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. వారిని ప్రేమించాడు, మిమ్మల్ని ప్రేమించాడు. కానీ మీరు దేవుడి దగ్గరికి తొందరగా ఆకర్షితులయ్యారు. దేవుడి దగ్గరికి మీరు తొందరగా ఆకర్షితులయ్యారు. ఆకర్షితులైన తర్వాత ఆయనలోకి వచ్చి రక్షణ అనుభవించిన తర్వాత మళ్ళీ పడిపోయటం అంటే కుక్క తన వాంతి మరలా తిరిగి తినటమే. కడగబడిన పంది మరలా పంది శుభ్రంగా ఒక పందిని తీసుకొచ్చారు, శుభ్రంగా కడిగారు, బుజ్జుకుంది ముద్దుకుంది అని చెప్పి పెంచుకుంటున్నారు. మళ్ళీ బురద చూడంగానే వెళ్ళిపోయింది అనుకోండి, మీకు ఎట్లా అనిపించిద్ది? ఏవే నీకు మంచి ఫుడ్ పెడుతున్నా, చికెన్, మటన్, ఫిష్ ప్రతి ఒక్కడే పెడతానని ఆ బురదలో ఏముంది నీకు? రోజు లైఫ్ బాయ్తో రుద్దుతానే, శుభ్రంగా రోజు స్నానం చేపిస్తున్నాను, తెల్లగా వచ్చావు. ఇప్పుడు మళ్ళా ఏంది ఆ బురదలో ఏముంది మాయ అసలుకే? అప్పుడు అదేమనిద్ది, మాట వచ్చింది అనుకో, ఆ బురదలోనే సమ్మగా ఉండేది నాకు అనిద్ది. అంతేనా? ఇప్పుడు తాగుబోతు నువ్వు అడిగారు అనుకోండి, ఏముందిరా తాగుళ్ళు అంటే, తాగితే స్వర్గం చూస్తామని అంటాడు. నిజం, స్వర్గం చూస్తాడంట. పోయిన తర్వాత నరకం చూస్తావురా? సింపుల్, పోయిన తర్వాత నరకం చేస్తుంది. అది అంటే ఏంటంటే దేవుడు మనల్ని ఎంచుకొని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మనం రక్షించబడ్డాము. మళ్ళీ మనం పాపంలో పడిపోతే దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి మన జీవితాన్ని. మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో ఆయనకు అర్హులు, ఆయన పరలోకానికి వెళ్ళటానికి మనం అర్హులు. బాప్తీసం తీసుకోగానే దేవుడు అమ్మ రండి నీకోసమే గేటు తీసే పరలోకం అంటాడా? ఎందుకంటావు? ఇంకోటి చెప్తాను. ఇక్కడ నుంచి మీరు విజయవాడ తెలుసా మీకు? వరంగల్ తెలుసా? వరంగల్ తెలుసు కదా. ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళాలి. ఏమి ఎక్కుతారు? బస్. టికెట్ అలా టికెట్ అనగానే టికెట్ తీసుకోగానే వెళ్ళిపోతారా? వరంగల్ వెళ్ళిపోతారా? ఎందుకు వెళ్ళరా? టికెట్ తీసుకున్నారు, టికెట్ తీసుకున్నారు, ఎందుకు వెళ్ళరు? ప్రయాణం చేయాలి కదా, ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసేటప్పుడు ఏముంటాయి? గొంతులు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, మళ్ళీ ఎదురోళ్ళు ఉంటాడు, ఎగబడితే ర్యాష్గా వస్తాడు. వాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళి గమ్యస్థానానికి వెళ్ళాలి. గమ్యస్థానానికి ఎవరు చేరుస్తారో బస్సు డ్రైవర్ చేరుస్తాడు. అంతేనా? ఆ మధ్యలో ఇక్కడ నేను తెల్లదేవరపల్లి వచ్చేటప్పుడు కారులో వస్తా ఉన్నప్పుడు అంతా గుంటలన్నీ చాలా ఉన్నాయి.
గుంటలు నాకు వద్దని చెప్పి తెల్లవారిపల్లి రాకుండా మానేశాను అనుకో, అప్పుడు ఎట్లా ఉండిద్ది? అట్లాగే మీరు వరంగల్ వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో గుంటలు అన్ని వస్తున్నాయి, అన్ని వచ్చినాయని చెప్పి మీరు దిగేశారు అనుకోండి బస్సులో నుంచి, టికెట్ కొన్నా వేస్ట్. ఎందుకు వేస్ట్? అనవసరంగా 200 పెట్టి టికెట్ కొన్నావురా బాబు. ఈ గతుకుల్లో ఏంట్రా నాయన మన వల్ల కాదు అని ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే కింద దిగేస్తావు, నీ గమ్యస్థానం నువ్వు చేరలేవు. ఎప్పుడైతే ఆ గుంటలు కానీ ఆ స్పీడ్ బ్రేకర్స్ కానీ తట్టుకొని దాన్ని గట్టిగా పట్టుకొని ఏం కాదు నేను వరంగల్ వెళ్ళాలి అన్న దాంట్లోనే కూర్చుంటే నువ్వు తప్పకుండా వరంగల్ వెళ్తావు, ఆ బస్సు డ్రైవర్ క్షేమంగా తీసుకెళ్తే. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం క్షేమంగా పరలోకానికి వెళ్ళాలంటే మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మనం కూడా ఈ బస్సులో ఉన్నాం, దేవుని బస్సులో ఉన్నాం, పరలోక రాజ్యంలో మనం ఉన్నాం, ఆ సంఘంలో ఉన్నాం. మరి మనల్ని నడిపేది ఎవరు? పరిశుద్ధాత్మ మనలో ఉండి నడుపుతున్నాడు. మరి టికెట్ తీసుకున్నావా? తీసుకున్నావు. ఏ టికెట్ అది? బాప్తిస్మం టికెట్ తీసుకున్నావు. టికెట్ తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడతాడు. పరిశుద్ధాత్ముడు ఉన్న బస్సులో మనం ఎక్కుతాం. మనం ఎక్కిన తర్వాత మధ్యలో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బలహీనతలో పడిపోతాం. ఇవన్నీ మన వల్ల కాదురా బాబు అని కింద దిగేసాం అనుకో, నాగటి మీద చెయ్యి వేసి వాడు మళ్ళీ వెనక్కి తిరిగి తీస్తాడా? తీసిన వాడు పరలోక రాజుని అనర్హుడు అని దేవుడు చెప్తున్నాడు. రైతు నాగడి మీద చెయ్యి వేస్తే మొత్తం అయిపోయేది వరకు పొలాన్ని దున్నుతాడు, దున్నడా? ఎంత కష్టమైన దున్నుతాడు. అదే విధంగా మనం కూడా నాగటి మీద చెయ్యి వేసిన వారి ఉండాలి. దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని నమ్మిన తర్వాత ఎన్ని కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఎంతమంది మనల్ని శోధించినా, పాపంలో మనం పడిపోవటానికి ప్రయత్నం చేసిన, సాతాను ప్రయత్నించిన మనల్ని మళ్ళీ కింద పడితే మళ్ళీ లేచేవారిగానే ఉండి మళ్ళీ దేవుని సన్నిధి పరిగెత్తాలి, అంతే. అప్పుడు మనం పరలోకానికి వారసులం అవుతాము. పడిన తర్వాత పడ్డంగా అంటే కుదరదు, ఎగవాల. మన జీవితాన్ని మళ్ళీ సరి చేసుకొని ముందుకు స్టార్ట్ చేయాల. పడ్డామని చెప్పి కింద ఉన్నామనుకు ఏమైంది? కిందే ఉంటాం. పాపంలో పడ్డాం కానీ కింద ఉన్నామనుకు ఇంకా పాపంలోనే ఉంటాం. అట్లా కాదు, లెగవాల. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుక్కున్నాడు, తెలుసు కదా. మన ఇంట్లో బల్బ్స్ ఉంటాయి కదా, ఆ బల్బ్స్ లో ఆయనకి 1000 సార్లు అనుకుంటా అప్రాక్సిమేట్ గా అన్ని సార్లు ఫెయిల్ అయ్యాడు. 999 సార్లు ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ సారి పాస్ అయ్యాడు. మనం అయితే ఏం చేస్తాం? వదిలేస్తాం. 900 సార్లు కింద పడిపోయినట్టేగా మన దృష్టిలో. లాస్ట్ సారి మాత్రం గెలిచాడు. ఎన్నిసార్లు పడిపోయినా సరే దేవుడు పైకి తీస్తాడు పశ్చాత్తాపడితే. నీతిమంతుడు 7 సార్లు పడినాడు, మళ్ళా పైకి లేస్తాడు. అలా అని చెప్పి పద్దాక పడిపోకూడదు. పడిపోకుండా ఉండటానికి సహాయం చేయండి అని చెప్పి పరిశుద్ధాత్మను మనం అడగాల. పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే అడుగుతామో ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన అడగాలంటే ముందు మన జీవితాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకుని, ప్రభువా ఈ పాపంలో పడిపోతున్నానయ్యా, ఈ శోధనలో నుంచి నన్ను తీసివేయండి అయ్యా. యవనస్తులైతే చాలా బలహీనులైపోతారు. సాతాను చాలా శోధించబడుతూ ఉంటుంది, శోధించింది చాలా. అమ్మాయిలు అబ్బాయిలు ఎంతో శోధించబడతారు, ప్రేమ పేరుతో శోధించబడతారు, యూట్యూబ్ లో చూడరాని దృశ్యాలు చూడటానికి ప్రేరేపించబడతారు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత పక్కన కుర్రాళ్ళు ఉంటారు, పక్కన అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే శోధిస్తారు మనల్ని. ఎన్నో రకాలుగా శోధనలు వస్తాయి. ఆ శోధన నుంచి తప్పించబడాలి కానీ ఆ శోధనలో పడిపోకూడదు. పడిపోయావా మనంత మూర్ఖుడు ఎవరు ఉండరు. వేశ్య ఏం చేసిద్ది? విచారం చేసిన వేశ్య తెలుసు కదా, ఏం చేసిద్ది? తన దగ్గరికి రావటం కోసం లాలన మాటలు చెబుతూ, మంచి మాటలు చెబుతూ నీ దగ్గరికి తీసుకొచ్చింది. ఎప్పుడైతే దాని చేతిలో పడ్డామో బయటికి రాగలమా? బయటికి రావటం అనేది అసాధ్యం. నాకు ఒక ఆమె చెప్తుంది, వాళ్ళ ఆయనకి 50 సంవత్సరాల వయసు. 50 సంవత్సరాల వయసు. ఆయనంట 50 సంవత్సరాల వరకు మంచిగానే ఉన్నాడంట ఈమెతో. ఏమైందో తెలియదంట. ఒక ఆమెను తీసుకొని వెళ్ళిపోలా, ఆమెతో ఉంటున్నాడంట. ఇంటికి వస్తున్నాడు, ఆమె దగ్గర ఉంటున్నాడంట. ఆమె చెప్పి బాధపడుతుంది, ఈ మనిషికి ఏం పోయే కాలం వచ్చింది, 50 సంవత్సరాలు వచ్చినాయి ఈ మనిషికి. ఆ అమ్మాయిని ఎవరితో ఏదో పెట్టింది, ఏదో పెట్టింది మా ఆయనకి అంటుంది. ఆ పాపం ఎంతో బాధపడుతూ ఉంది. సాతాను కూడా మనకు ఎరైసిద్ది. ఎవరికి కావాల్సిన ఎవరికి కావాల్సినారా
వాళ్ళకి యవనస్తులు కావాల్సిన ఎర యవనస్తులకు వేసిద్ది, వృద్ధులకు కావాల్సిన ఎర వృద్ధులకు వేసిద్ది, మధ్య నడి వయస్కులు కావాల్సిన ఎర వాళ్ళకి వేసిద్ది, అందరికీ వేసిద్ది. ఆ ఎర వేసిన తర్వాత చిక్కుబడిపోతాం ఒక్కోసారి, అంటే బాధపడతా ఉంటాం. అలాగే చిక్కుపడంగానే దాంట్లో ఉండకూడదు. ప్రభు నేను చిక్కుపడ్డానయ్యా, నన్ను క్షమించండి అని చెప్పి ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో అప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంటుంది, దేవుని హృదయం మనలో ఉంటుంది. అదే దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, మీ వస్త్రాలు కాదు చింపుకోవటం, మీ హృదయాన్ని చింపుకోండి. మీ హృదయాన్ని చింపుకొని మీరు సరి చేసుకోండి మీ జీవితాన్ని అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏ బలహీనతలు అయితే పడిపోయి ఉన్నారో ఈ రోజే మారు మనసు పొందండి. ఎక్కడ బలహీనమై ఉన్నారో ఈ రోజే మారు మనసు పొందండి. దేవుడి దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి. ప్రభువా నాకు సహాయం చేయండి, ఈ శోధన నుంచి నేను తప్పించండి అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కావాలంటే నినివే పట్టణస్థులు ఎలాగైతే ఉన్నారు, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. ఉపవాసం ప్రతిష్ఠించడం యెహోవాను బ్రతిమాలుకోండి, ఉపవాసం ఉండండి. ప్రభు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు, ఆ శోధన నుంచి మనల్ని విడిపిస్తాడు. మరి మనం మాత్రం జీవితాన్ని సరిచేసుకునే విధంగా మనం ఉండాలని చెప్పి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కొద్ది వాక్యం అనే దేవుడు దీవించును గాక. ఆమేన్.